వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సింధు నోని వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నేనేం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మనం శారీస్ కట్టుకుంటాం కదా, మాట్లాడేది మా వదిన గారు అనమాట. నేను వీడియో తీస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు, చేనేత అని ఏదో యూట్యూబ్ పేజ్ ఉందంట, వీడియోస్ చేస్తారు, ఆయన కూడా పట్టుకునేస్తారు, అన్నీ చూపిస్తారు, దేవాంగ సంఘం వాళ్ళు ఆయన అని చెప్తున్నారు. దేవాంగాస్ అంటే ఈ నేత వేస్తారనమాట, అంటే శారీస్ నేస్తారు. అండ్ వీళ్ళే ధోని అంతా, ఇవి పాగడాస్ అంటారు, అవి 5 చీరలు అనమాట. అంటే దారాలుగా ఉంది కదా, అవన్నీ కలిసి 5 చీరలు నేస్తారనమాట. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళకైతే, మేము నెల్లూరు దగ్గర కసుమూరు అని చెప్పి అలా ఎంతో 120 140 ఎంతో ఇచ్చి, వాళ్ళు మొత్తం 1100 దాకా ఇచ్చి ఇలా చేయించుకుంటాము. కానీ ఆంటీ వాళ్ళు మాత్రం వాళ్ళే నేస్తారు, వాళ్ళే పట్టుకుంటారు అనమాట. ఇంతకుముందు నా మ్యారేజ్ కాకముందు మా వదిన వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు. చూడండి, అక్కడ మామిడి చెట్టు ఉంది కదా, మామిడికాయ తీసుకొని బాగా తింటున్నాను నేను. అండ్ మా వదిన వాళ్ళ మామిడికాయలు కూడా సూపర్గా ఉంటాయి. అండ్ ఆ చెట్టు కిందే కోసుకొని చెట్టు కిందే కాయలు తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా చెట్టుకి కోసిన కాయ అప్పటికప్పటికే తిన్నారేమో, నాకు కింద కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. అండ్ చూడండి, ఆ ఆంటీ తీసుకెళ్తూ ఉన్నారు. అటు సైడ్ ఇటు సైడ్ గడ్డపారలు సపోర్ట్తో ఉంటాయన్నమాట. అంటే మనకి శారీస్లో థ్రెడ్స్ వస్తాయి కదా, ఆ థ్రెడ్స్ పొడవుగా ఉండే థ్రెడ్స్, పొడవు ఎలా వస్తుంది అంటే ఇలా ఉంటాయి పొడవుగా థ్రెడ్స్. ఇవన్నీ 5 శారీస్. అండ్ చీర జాకెట్ అలా నేస్తారనమాట. కొంతమంది స్టార్టింగ్లో మా అత్తమ్మ అయితే ఫస్ట్ జాకెట్ నేస్తారు, తర్వాత లాస్ట్లో పైట నేస్తారు. కొంతమంది ఫస్ట్ పైట, తర్వాత లాస్ట్ జాకెట్ నేస్తారనమాట. అండ్ ఈ అంకుల్ వాళ్ళు మాత్రం ఫస్ట్ పైట, తర్వాత జాకెట్ నేస్తారంట. అండ్ చూడండి, వీటిలో ఏదన్నా పోగులు మిస్ అయి ఉన్నాయా, ఏమైనా తెగిపోయి ఉన్నాయా అనే దానికి చూసుకుంటూ ఉంటారనమాట. ఇలాగా అంటే మనకి డిజైన్స్ వస్తాయి కదా శారీస్లో, ఆ డిజైన్స్ ఎలా వస్తాయి అంటే వీళ్ళు ఇలా విడివిడిగా తీసేసుకుంటారు. ఎక్కడ మిడిల్లో ఉంటుంది కదా అంచు అంటారు కదా, అంచుకి కొన్ని దారాలు పక్కకు తీసేసుకొని వాటిల్లో సరిగా అంటే జరీ వర్క్ లాగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది అలా వస్తుంది. ఇలా దోన్ చుట్టించుకుంటారనమాట. ఇప్పుడు బయట చుట్టుతున్నారు కదా, ఆల్రెడీ చుట్టేసింది. అండ్ మిషన్ మాత్రం అలా ఉంటుంది. ఆ లైట్ ఎందుకు వేశారు అని అంటే, ఆ లైట్ వచ్చి ఏమన్నా పోగులు తెగిపోతే కనపడతాయి అన్నమాట లైట్ వల్ల. అక్కడ ఒక కండిలాగా కనిపిస్తుంది కదా, అది ఎక్స్ట్రా అనమాట. ఎక్కడన్నా పోగిపోయి ఉంది అని అనుకోండి, దాంట్లో కొంచెం తీసేసుకొని బయటికి వేసుకుంటారనమాట. అక్కడ మగ్గాము, ఇది మా వదిన వాళ్ళ ఇల్లు అనమాట. ఇంట్లోనే వేసుకుంటారు, ఎండకి వానకి తడవకుండా. ఇందాక బయట దోణి చుడుతూ ఉన్నారు కదా, వాళ్ళ మనవరాల అమ్మాయి. ఆ పాప ఎంత గ్రేట్ తెలుసా, 3 years ఉంటాయి ఆ పాపకి. వెజిటేబుల్స్లో ఓన్లీ వంకాయ అండ్ చిల్లీ ఒక్కటి తిందు, పచ్చివి అన్నీ తినేస్తుంది. టమోటా, బెండకాయ, చిక్కుడుకాయతో సహా తింటుంది. ఇప్పుడు చూపించిన అబ్బాయి మా వదిన వాళ్ళ కొడుకు, ఎప్పుడు ఫోన్ అంటూ ఉంటాడు. ఇవి మా వదిన వాళ్ళు నేసిన శారీస్ అనమాట, ఇంకా మడత పెట్టలేదు. నేసి అలా చైర్ మీద వేస్తున్నారు, వాళ్ళకి వీలున్నప్పుడు మడత పెడుతుంటాడు. వీడు మా చిన్నవాడు. చూడండి, బ్లూ బాగుంది కదా శారీస్, కలర్స్ కూడా బాగా నేస్తారు. వీడిని ఇప్పుడు అంగడికి తీసుకెళ్ళాలంట, తీసుకెళ్దూపా అని చెప్తున్నాడు. చిన్న నాటకాలు రాయడు కాదు వీడు. అండ్ మా ఆయన మోస్ట్ ఫేవరెట్ అల్లుడు అనమాట, సెకండ్ అల్లుడు ఈయన. అండ్ చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏదన్నా అవి రెండు ఆ మధ్యలో నాడిల్ బానిచ్చేదానికి వాళ్ళు అలా చేస్తున్నారనమాట. ఏమన్నా పోగులు ఉన్నాయా, పోగులుంటే తెగిపోతాయి, మనం అతుక్కోవాలి. చూడండి పోగులు ఎలా తీస్తున్నారో వాళ్ళు. అలా కొడితే
లోపల నుంచి వర్క్ అదే నాడ అనేది పోతూ ఉంటుంది. అండ్ ఇది స్ట్రైట్గా ఉంది కదా, వీళ్ళు కండీలు చుట్టుకొని క్రాస్గా హారిజాంటల్గా దారాలు పంపిస్తూ ఉంటారు. అప్పుడు శారీ అనేది మనకి తయారవుతుంది అనమాట. ఇది ఓన్గా చేసుకునే వాళ్ళకి ఏమంత డబ్బులు లాస్ రాదు. కానీ ఇప్పుడు మా ఇంట్లో అయితే మేము ఇలా ధోని చుట్టలేము, అందుకని వేరే వాళ్ళ చేత చుట్టించి వాళ్ళకి డబ్బులు ఇస్తాము, ఒక ధోనికి ఇంత అని చెప్పి. వీళ్ళు ఒక ధోని ఒక బార్ అంటారు, 5 శారీస్ ఉంటాయి, అది ఒక్కొక్కటి వాళ్ళు చేసుకుంటారనమాట. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. మనం దువ్వెనతో చిక్క ఎలా తీస్తామో వాళ్ళు అది దువ్వెన లాంటిది అనమాట. చూడండి అలా తీసుకుంటే వాళ్ళు పోగలు అతుక్కునేదానికి, అంటే వేరే శారీకి ఉంటుంది కదా, అటాచ్ చేసుకునేదానికి అనమాట. అండ్ ఇలా చూస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట, ఎక్కడ ఏ పోగు పోయిందా అనేది తొందరగా పట్టేస్తారు. మనకేం అర్థం కాదు కానీ ఆ పని చేసే వాళ్ళకి అర్థమవుతుంది. నాకే అర్థం అవ్వడానికి 1 year పట్టింది అవి. అండ్ చూడండి వాళ్ళు ఎంత నీట్గా ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నారో. వాళ్ళకి అదేనండి అన్నం పెట్టేది. అండ్ బాగా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, పగుళ్ళు కష్టపడతారండి. మనమేమో శారీ 800 900 బట్టి థౌజండ్స్లో కూడా పెట్టి తీసుకుంటాము, దాని వెనక హార్డ్ వర్క్ మాత్రం ఇంత ఉంటుంది. వాళ్ళు ఆ హార్డ్ వర్క్ చేయందే మనకు అసలు ఆ శారీస్ ఒంటి మీదకి రావు. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేద్దాం మన ఛానల్ ద్వారా. అండ్ మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అండ్ చూడండి వాళ్ళకి వెహికల్స్ ఏమీ అడ్డు రావన్నమాట. అంటే అక్కడ ఉండే వాళ్ళు చాలా వరకు దేవాంగాస్ అనమాట, అంటే చేనేత వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నమాట. చూడండి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ పనిచేస్తారు, వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఇంట్లో ఒక ముసలవ్వ, ఆ అవ్వ వాళ్ళ కోడలు. అక్కకైతే 7 months ప్రెగ్నెన్సీ అనమాట, ఆ అక్క కూడా కష్టపడుతుంటుంది. అండ్ చూడండి వాళ్ళంతమంది కష్టపడితేనే వాళ్ళ ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ జరుగుతాయి. అండ్ వాళ్ళకేమి కష్టం అనిపించదు, అంటే మన పని మనం చేసుకోవడం, దాంట్లో ఏం కష్టం ఉంటుంది. మనకు తెలియని పని అయితే మనం కష్టపడతాం, కానీ మనకు తెలిసిన పనిని మనమేం కష్టపడం కదా. అండ్ చూడండి ఎంత ఇదిగా చూస్తున్నారో. ఇప్పటి వరకు ఇలాంటి వీడియోస్ మీరు ఏ ఛానల్లో ఉండకుండా ఉంటారేమో, ఈ ఛానల్లో నేను చూపిస్తున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. అండ్ చూడండి ఆ కర్రలు ఎందుకు పెడుతున్నారు అని అనుకుంటున్నారా, సపోర్ట్ కోసము అని నేను చెప్పాను కదా. అందరూ వర్క్ చేస్తున్నారని, అందరూ వర్క్ చేస్తేనే తొందరగా అయిపోతుంది, తొందరగా పనులు పూర్తి చేసేసుకుంటారు. అండ్ అందరు సపోర్ట్ కూడా ఉండాలండి, వాళ్ళ ఫ్యామిలీలో అందరు సపోర్ట్ చేస్తారు కూడా. ఒకరిని వేస్తే ఒకరు వెళ్ళడం, మనకి ఇప్పుడు వర్క్లో ఎంత షిఫ్ట్స్ అంటారో అలా. చూడండి ఆ పాప వాళ్ళ తాతయ్యకి వాటర్ తెచ్చిస్తుంది పని చేస్తున్నాడు అని చెప్పి. ఎంత చిన్న పాప, ఎంత కష్టం కూడా వాళ్ళకి తెలుస్తుంది చూడండి. అండ్ చూడండి అండ్ పిల్లలు ఉంటే జాగ్రత్త, అండ్ వాళ్ళు తెంపేస్తారు అన్నమాట. ఇవన్నీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. ఇలా ఎన్ని అవర్స్ పట్టుద్ది అని నేను వాళ్ళని అడిగితే మినిమం 1.5 hour 2 hours పట్టద్దమ్మా ఇది చేయడానికి, అంతా చూసుకొని అంతా చుట్టుకొని రావాలి కదా అని చెప్పారు. ఇవి 5 శారీస్ అని చెప్పాను కదా, ఆరెంజ్ విత్ బ్లూ అన్నమాట. సో అన్ని 5 శారీస్ సేమ్ కలర్ ఉంటాయన్నమాట, ఒకే శారీ 5 ఉంటాయన్నమాట. చీర జాకెట్ అలా 5 శారీస్ ఉంటాయి. వీళ్ళకి కాంట్రాస్ట్ కలర్స్ కూడా బాగా చెప్తారండి. ఇప్పుడు మా అత్తమ్మని వేస్తారు, పింక్ కలర్ మీద ఆరెంజ్ కలర్ మీద పింక్ వేస్తారు అన్నమాట. ఇది వచ్చి నాకు దాని పేరు అయితే తెలీదు, నేను అడగడం మర్చిపోయాను. అండ్ అది స్టిఫ్గా ఉండేదానికి అలా పెడతారంట దాని కింద. మీకు దాని పేరు ఏమన్నా తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ చూడండి ఎంత సపోర్టివ్గా ఉంటుందో దానికి. అండ్ ఆ సపోర్టివ్నెస్ అనేది దానివల్ల మాత్రమే వస్తుందంట. సో అలా సపోర్ట్ చేసింది స్టిఫ్గా వస్తుంది కదా, వాళ్ళకి క్లారిటీగా తెలిసిపోద్దంట. ఎక్కడన్నా దారము
తునిగిపోయిందా అనేది తెలిసిపోద్ది. అలా పెట్టిన దానివల్ల కొన్ని దారాలు కిందకు వేలాడిపోతాయి. అప్పుడు ఎక్కడి వరకు తెగిపోయిందో అక్కడి వరకు వాళ్ళు నాట్ లాగా వేసుకుంటారనమాట. సో అవి నీట్గా వస్తాయి. ఒకవేళ దోని మీద వాళ్ళు మగ్గం నేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఒకవేళ తెగిపోయింది అనుకోండి, అప్పుడు అక్కడ మగ్గం మీదే నాట్ వేసేసుకుంటారు. ఈసారి నాట్ ఎలా వేస్తారో కూడా జస్ట్ సింపుల్ పురిదిప్పుతారండి, అంతేను. జస్ట్ మెలికి పెడితే వాళ్ళకి అలా నిలిచిపోద్ది. మనకైతే రాదులేండి. ఈసారి నేను అచ్చు ఎలా అతుకుతారో కూడా చెప్తాను. అంటే ఒక ధోని అయిపోయిన తర్వాత ఇంకొక దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనే దాన్ని కూడా చెప్తాను. చూడండి, ఆ పాప అందరికీ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అక్కడ ఉండే వాళ్ళందరికీ వాళ్ళే అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉందన్నమాట. అండ్ ఇలాంటి వీడియోస్ మనకు దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇలా నేస్తారా శారీ అలాని మనకు అనిపిస్తుంది అనమాట. మనం వీడియోలో చూసేదానికంటే రియల్గా పట్టుకొని చూస్తే అబ్బా ఇంత కష్టం ఉంటుందా శారీ అని అనుకుంటాము. సో మనం వాళ్ళకి ఇంత కష్టపడుతున్నాం కదా, వాళ్ళకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళని సపోర్ట్ చేయండి. నా ఛానల్ అనే కాదు, ఎవరైనా కష్టపడితే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. అండ్ సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ అవుతారు. అండ్ మనం మంచిగా సపోర్ట్ చేద్దాము. నాకనే కాదు, ఎవరు కష్టపడినా వాళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ చూడండి ఎంత నిదానంగా చేస్తున్నారో. ఓపిక మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ చూడండి, దబ అని అడిగాను, మీరు అలా కొడుతున్నారు కదా, అలా కొట్టినప్పుడు మీరు తెగిపోవు అంటే, లేదమ్మా తెగిపోయినవే అలా కింద పడ్డానికి. అండ్ మేము నాడి పంపించుకోవాలి కాబట్టి ఆ నాడికి కూడా స్పేస్ అనేది ఉండాలా. సో దానికోసం మేము అలా చేస్తున్నాము అని చెప్పారు. అండ్ వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈవెన్ ముసలోళ్ళు కూడా కండీలు చుట్టిస్తారు. ఇక్కడ ఒక అండ్ చూడండి, అవ్వ కూడా చెప్పాను కదా, అవ్వ కూడా వచ్చారు. ఆంటీ వాళ్ళ అత్తమ్మ ఆమె. అండ్ ఆమె కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. అండ్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు 3 people కనిపించారు కదా, అందరూ పిల్లలు అందరూ అక్కడ చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళు పని చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది, కానీ మనకు మాత్రం ఇవ్వరు. చూడండి, అక్కడ ఏదో పోగిపోయింది, అంకుల్ తీస్తున్నారు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్క వాళ్ళ కోడలు అన్నమాట. స్టిల్ ఆమె కూడా వర్క్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అండ్ చూడండి, ఇప్పుడు ఆమె చేస్తుంది. అక్కకు కూడా వాళ్ళందరికీ నేర్చుకొని ఉంటారు ఎలా చేయాలి ఏంటి అనేది. మనకైతే రాదు అంత ఈజీగా. సో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళ పనులు వాళ్ళు చేయనిస్తారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చు కదా, కానీ మా అత్తమ్మ మాత్రం నన్ను ఒక్క పని చేయనీయదు. ఎందుకంటే నాకు అసలు రాదు. నేను ఏదైనా అక్కడ తుంటరి పని చేసేసాను అనుకోండి, మళ్ళీ వాళ్ళకే పని. సో వాళ్ళు నాకేం పని చెప్పరు. మా వారికి కూడా రాదు. మా అత్తమ్మే లాస్ట్ మా ఫ్యామిలీలో అనుకుంటాను. అండ్ చూడండి, ఆ నానమ్మ కూడా ఎంత బాగా చేస్తున్నారో. అలా అనుకుంటూ ఉంటే ఏదన్నా పొరలు పోయినా ఏదన్నా పోయినా అలా స్టిఫ్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటిది ఆ బాబు నేను చేస్తాను అంటే, నువ్వే మాకు పని ఏం పెట్టద్దు నాయన అని చెప్తున్నారు. చూడండి, అక్కడ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ స్టిఫ్నెస్ కోసం ఇక్కడ పెడుతున్నారు. అంటే అంతా సెట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇలాంటి వీడియోస్ కోసం ఇస్మార్ట్ సింధు నాని వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి.